నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మెడిప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ మెడిప్లస్ మనకు తెలిసినటువంటిదే మెడికల్ షాప్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ సిటీలో డిస్ట్రిక్ట్లలో విలేజెస్లలో కూడా ఇప్పుడు చాలా వరకు మెడిప్లస్ ఇది మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రాంచైజీలు చాలా చాలా అగ్రెసివ్గా తెలిసి ఉంటుంది. అపోలో ఫార్మసీ అని, మెడిప్లస్ అని. అయిన తర్వాత ఇది ఏంటిదో చూద్దాము. దీని యొక్క ఇది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే MSCIలో కూడా ఇది కూడా యాడ్ చేయడం జరిగింది. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఇండెక్స్లో 44లో ఇదొక కంపెనీ. దీని గురించి ఏంటిదనేది చూద్దాము. ఇది ఈ మధ్య లేటెస్ట్గా రీసెంట్గానే IPOకి రావడం జరిగింది. అది IPO ఎంతకు వచ్చింది అంటే 780 నుంచి 796 మధ్యలో రావడం జరిగింది. ఇష్యూ వచ్చి మనకి డిసెంబరు 15th అంటే అలాట్మెంట్ అవన్నీ కలిపితే డిసెంబర్ 22 ఆ రేంజ్లో డేట్ డిసెంబర్ అనుకుంటే సరే వదిలేయండి, డిసెంబర్ వదిలేసినా కానీ ఇప్పుడు మనం మే 13 అంటే ఒక 5 months బ్యాక్ ఇది IPO రావడం జరిగింది 796కి. ఈ 796 ఏదైతే ఇష్యూకి వచ్చిందో కరెక్ట్గా ఇప్పుడు నిన్న 796లోనే రావడం జరిగింది ఆ ప్రైస్కే. ఇప్పుడు దీన్ని ఇక చూద్దాం. ఇయర్లీ హై వచ్చి 1343 అంటే ఎప్పుడైతే ఇష్యూ స్క్రిప్ట్ లిస్ట్ అయిందో ఆ టైంలో 1343కి పోయిండు. 779.45లోకి రావడం జరిగింది. అంటే ఇష్యూ ప్రైస్ కంటే కూడా బిలో పార్ రావడం జరిగింది. ఈరోజే మళ్ళీ పెరగడం జరిగింది. ఇక దీని యొక్క కంపెనీ యొక్క ఏందో చూద్దాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 9,895 కోట్లు, ఫేస్ వాల్యూ ₹2, సెక్టార్ PE వచ్చి 32.57, బుక్ వాల్యూ వచ్చి 14.26, ప్రైస్ బై బుక్ వాల్యూ 58.17 టైమ్స్ ఉంది. అంటే ప్రైస్ కంటే బుక్ వాల్యూ ఎక్కువ. ఇక బీటా వచ్చి 0.73. ఇది సింపుల్గా. తర్వాత షేర్ హోల్డింగ్ వచ్చి ప్రమోటర్స్ వచ్చి 26.91 ఉంది. అంటే ఉన్నదో కొంచెం తక్కువ. ఇది కొంచెం మీరు గమనించాలి. వాళ్ళు ఎందుకు రికమెండేషన్ నాది కాదు, వాళ్ళు చెప్పారని నేను చెప్తున్నా. కానీ మనం చూడవలసింది ఏంటంటే జనరల్గా ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి, ప్లడ్జ్ ఉండొద్దు. కానీ ప్రమోటర్ స్టేక్ 40.43 ఉంది, అంటే 51 కంటే తక్కువగా ఉంది. రెండోది ప్లడ్జ్లో ఉంది, 26.91 ప్లడ్జ్లో ఉంది. FIIలు వచ్చి 2.97 ఉంది. FIIలు DIIలు వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్, ఇది మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ బాగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నారు, 29.25% ఉన్నారు. ఇక జనరల్ పబ్లిక్ వచ్చి 27.01లో జనరల్ పబ్లిక్ ఉన్నారు. ఇక కంపెనీ యొక్క మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్తే, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే, కంపెనీ మొన్న మార్చి 2021 అంతవరకు 2020 వరకు 2 కోట్లు 12 కోట్లు చూపించి 2021 మార్చిలో ఒకటేసారి 64 కోట్లుగా వాళ్ళు చూపించడం జరిగింది. క్వార్టర్సు మొన్న డిసెంబర్కు 17 కోట్లు వచ్చింది, సెప్టెంబరు 20 కోట్లు వచ్చింది. మళ్ళీ అంటే జూన్ అనమాట, అంటే ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్ రాలే డేటా. జూలై ఆగస్టు సెప్టెంబర్లో సెకండ్ క్వార్టర్లో 20 కోట్లు చూపిస్తున్నారు, థర్డ్ క్వార్టర్లో 17 కోట్లు చూపిస్తున్నారు. అంటే ఇక్కడ 37 కోట్లు ఉంది. అంటే ఈ సంవత్సరం ఎంత రావచ్చు అనేది TTM ప్రకారం చూస్తే ఇక్కడ లేదు, అయినా కానీ ఎక్కువని చూపిస్తుంది, 74 కోట్లుగా మనకి చూపిస్తుంది. ఇది మనం చూడాలి. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్కి వస్తే ఇదంతా ఇది అప్డేట్ కాలేదు మీకు. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో మనకి ఇక్కడ మార్చి 17లో 12 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు రిజర్వ్లు వచ్చి 730 కోట్లు ఉంది. బారోయింగ్స్ వచ్చి 590 కోట్లు ఉంది. అయితే మీరు ఒకవేళ ఏదైనా ఉంది అంటే మనం దాంట్లోకి వెళ్ళాలి. ఏదైతే కంపెనీ ప్రొఫైల్ ప్రాస్పెక్టస్ ఉందో దాంట్లోకి వెళ్ళి మనం చూడొచ్చు. ఇది అంతా అప్డేట్ కాలేదు, మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం. లేకపోతే మనం ఏదైతే మన మనీ కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇక్కడ మనకి డేటా ప్రజెంట్ అవైలబుల్ లేదు. సింపుల్గా మెడ్ప్లస్ గ్రాఫ్ వచ్చి ఇది చూపిస్తుంది. ఇది సింపుల్గా నా నుంచి రికమెండేషన్ మాత్రం, మనకు ఆ డేటా లేదు కాబట్టి జనరల్గా ఏదైతే IPOలు పబ్లిక్ ఇష్యూకి వస్తాయో వచ్చి
డిసెంబరే వచ్చింది అంటే 5 మంత్స్ అవుతుంది నియర్లీ. ఇంకొక 15 డేస్ అయితే 4.5 మంత్స్ అయింది ఇప్పుడు వచ్చి. ఈ 4.5 కూడా కాదు, డిసెంబర్ 17, 20 అంటే 10 రోజులు, ఇది ఒక 10 అంతే. 4.5 మంత్స్ ఇప్పుడు ఐపీఓకి. జనరల్గా ఏ ఐపీఓ కూడా ఉంది వస్తుంది అని అంటే ఆ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి డేటా అదే మెయిన్ బేసు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అప్డేట్ కాలేదు ఒకటి. రెండోది ఐపీఓ టైంలో ఏదైతే ప్రొఫైల్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేస్తారో అది మనం సెబీ ఫైల్కి వెళ్ళి, లేకపోతే ఇక్కడైనా ఆ చిత్తూరు గారి వెబ్సైట్లో ఇక్కడ మీకు కంపెనీ యొక్క ప్రొఫైల్ ప్రాస్పెక్టస్ ఉంటుంది. ఇక్కడ మనమైనా చెక్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇక్కడికి వెళ్తే కంపెనీ యొక్క ఏముంటుంది, ఇది బి గ్రూప్ షేరు. ఇక్కడ కంపెనీ యొక్క మన ఏదైతే సెబీకి ఫైల్ చేసిన ప్రొఫైల్ ఉంటుంది అది కనుక మనము చెక్ చేసుకుంటే దాంట్లో కొంచెం డెప్త్కి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్. అంటే అది 400 పేజీలు అట్లా ఉంటుంది ఆ ప్రొఫైల్ అంతా. ఆ ప్రొఫైల్ ప్రాస్పెక్టస్ మనం అబ్జర్వ్ చేసి చెక్ చేయాలి. కాకపోతే ఏంటంటే సింపుల్గా మనము మెడ్ప్లస్ ఏదైతే ఉందో మెడ్ప్లస్ మనం ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్తే ఇది ఎప్పటి నుంచి ఉంది ఏంటిది, ఇది ఫస్ట్ మెడిప్లస్ ఫార్మసీ 2006లో స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళకి 242 సిటీస్లో ఉంది. వీళ్ళకి ప్రజెంట్ 2100 స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి. తర్వాత ఎంప్లాయీస్ టీం వచ్చి 14,000 ఉంది. ఇది సింపుల్గా వీళ్ళు అంటే రిటైల్ ఫార్మసీలో వీళ్ళు ఉన్నారనమాట. మెడిప్లస్ స్మార్ట్, మెడిప్లస్ ఇప్పుడు చాలా వరకు అగ్రెసివ్గా మెయిన్ చూడవలసింది ఏంటిదంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు. వీళ్ళ 242 సిటీస్లో ఉన్నాయి, 2100 స్టోర్స్ ఉన్నాయి, 14,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే ఇది ఎక్కడెక్కడ ఉన్నది అంటే ఓమ్ని ఛానల్ రిటైల్ ఫార్మసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సౌత్లో ఎక్కువ ఉంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఒరిస్సా. నార్త్ కంటే కూడా వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు కాబట్టి, తెలంగాణ వాళ్ళు కాబట్టి ఎక్కువ మన తెలుగు రాష్ట్రాలు, సౌత్ కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. వీళ్ళు ఇక ఇది సింపుల్గా మెడిప్లస్ గురించి ఎక్కువ చెప్పడానికి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్లో ఇన్ఫర్మేషన్ లేదు. ఒకటి ప్రొఫైల్ ప్రాస్పెక్టస్ సెబీది ఉంటుంది కానీ ఆ బేస్ మనం ఓన్లీ ఐపీఓ టైంలో ఓకే. కానీ తర్వాత ఏదైతే మనకి ఎక్స్చేంజ్కి సబ్మిట్ చేస్తారో అదే మనకి బేసు. అంటే ఇష్యూ టైం వేరు, ఇష్యూ అయిపోయినాక ఏదైతే గ్రోత్ కానీ ఏదైతే ఉందో అది రియల్ అనమాట. అప్పుడుది ఓకే, ఇది కూడా ఓకే. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే మనకి డేటా లేదు కాబట్టి మనం ఎక్కువ తక్కువ. కానీ ఎంఎస్సిఐలో ఇది యాడ్ అయింది. మోర్గాన్ స్టాన్లీ, క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు దీన్ని యాడ్ చేయటం జరిగింది. అది సింపుల్గా నా నుంచి విశ్లేషణ మెడ్ప్లస్ గురించి. అంతమించి వేరే ఏం లేదు. ఇది సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.